చంద్రబాబు చేస్తున్న కుట్రలతో అవ్వాతాతలు ఇబ్బందులకు గురవుతున్నారని అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ కుమార్ అన్నారు. వృద్ధులు మండుటెండలో లైన్లో నిల్చోబెట్టిన వ్యక్తి చంద్రబాబే అని మండిపడ్డారు. వైసీపీ పట్టణ కార్యాలయంలో అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఎంపీ సత్యవతమ్మ మాట్లాడారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరనివ్వకుండా టీడీపీ కుట్రలు పన్నుతూ తిరిగి వైసీపీపై విష ప్రచారం చేస్తుందని దుయ్యబడ్డారు. వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు మనిషి కాదా అని ప్రశ్నించారు. కాకినాడలో పెన్షన్ తీసుకోవడానికి సచివాలయానికి వెళ్లిన వెంకట్రావు అనే పెద్దాయన మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. మృతి చెందిన వెంకట్రావు కుటుంబానికి మానవత్వంతో ముఖ్యమంత్రి 5 లక్షలు ప్రకటించారని తెలిపారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలన్నీ ప్రజలంతా గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని విమర్శల వర్షం కురిపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్ర వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందుల్ని అందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసి ప్రజలకి జరుగుతున్న సంక్షేమాన్ని వాళ్ళు చూసి భరించలేక విషం కుమ్ముతూ వాళ్ళు పెన్షన్లు 1వ తారీఖున ఇంటికి వచ్చేది ప్రతీ నెల 2019 నుంచి కూడా మొన్నటి వరకు కూడా ప్రతీ నెల ఈ పెన్షన్లు అనేవి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా 1వ తారీఖున తెల్లవారుజామున 5 గంటలకి ఇంటికి వచ్చి ఇచ్చేదాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల ద్వారా ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ వేసి దాన్ని ఆపేయడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా అవ్వాతాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎక్కువ ఎండల్లో వాళ్ళందరినీ సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని వాళ్ళు కంప్లైంట్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎండల్లో వెళ్ళి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలు బాధ్యత వహించి అంటే 2014 నుంచి 2019 వరకు పెన్షన్లు తీసుకోవాలంటే కాళ్ళు అరిగేలాగా ఈ అవ్వాతాతలు కానీ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చి వాళ్ళందరికీ ఇంటికి వచ్చే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో పరిపాలన సాగించారు. దీనికి ప్రతిపక్ష పార్టీలన్నీ జరుగుతున్న సంక్షేమాన్ని అడ్డుకోవాలని, ప్రజలకు జరుగుతున్న మంచిని అడ్డుకోవాలని వాళ్ళు ఏ విధంగా 2014 నుంచి 2019 వరకు పరిపాలన సాగించారో కుట్రలతో అదే పరిపాలన రాక్షస పాలన అందించాలనేటువంటి దీంతో ఈ మంచి కార్యక్రమాన్ని వాలంటరీ వ్యవస్థని వాలంటీర్లని దుర్భషలాడి వాలంటీర్ల ద్వారా జరుగుతున్న కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్లు అందుకునే వాళ్ళు లాస్ట్ 2-3 రోజుల నుంచి 1వ తారీఖున మరి గత ముఖ్యమంత్రి గారు ఈ పాలనలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు ఇప్పటికే గమనించారు. తప్పనిసరిగా రాబోయే రోజులలో 175కి 175 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కైవసం చేసుకోబోతుంది. ఏ అవ్వాతాతలైతే ఈరోజు కన్నీరు కార్చి ఎవరైతే ఇబ్బంది పడి ఈరోజు అయ్యో నా జగనన్న నా బిడ్డ ఈరోజు మరి ఆయన ఉంటే ఆయన నిర్ణయాన్ని సమర్థించి ఉంటే మాకు ఈ పాటలు ఉండేవి కాదు కదా అని ఎవరైతే విలపించారో అవ్వాతాతలందరూ కూడా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ కూడా మరి తెలియజేస్తూ, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో కాకినాడ పట్టణంలో మనం చూసాం. వెంకట్రావు గారనే 70 సంవత్సరాల వ్యక్తి మరి వెళుతూ కూడా సచివాలయానికి వెళుతూ కూడా ఆయన కుప్పకూలి చనిపోయిన ఉదంతం. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మానవతావాది ఒక 5 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించి మరి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి. అటువంటి మానవీయ విలువలు కలిగిన మానవీయ దృక్పథం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి రావాలి అని ప్రజలందరూ ఇప్పటికే ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఇది తథ్యం. దీనికి మేమంతా సిద్ధమని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని